ఇడ్లీ ప్లేటులో వారం రోజులు నిల్వ ఉండే పూరీలు చాలా అంటే చాలా సులువుగా చేసుకోవచ్చు. ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. చాలా ఈజీగా అయిపోతుంది. మరి ఇడ్లీ ప్లేటులో పూరీలు ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా నీళ్ళైతే పెట్టేసుకొని ఈ నీళ్ళని బాగా మరిగించేసుకుందాము. ఇలా నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇంకా నీళ్ళు అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి కప్పు గోధుమ పిండిని అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి గోధుమ పిండితో అయితే చేసుకుంటున్నాము. ఇలా గోధుమ పిండిని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి, వెడల్పాటి బౌల్లోకి. అలాగే పావు కప్పు సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, ఒక 2-3 స్పూన్లు అయితే వేసుకోవాలి. ఇలా నేను వచ్చేసి ఒక కప్పుకు పావు కప్పు సూజీ రవ్వ అయితే వేసుకుంటున్నాను. ఇలా రవ్వను కూడా వేసేసుకొని ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం నూనె అయితే వేసుకుందాము. ఇలా కొద్దిగా నూనె అనేది వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఈ నూనె అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి, ముందుగా నీళ్ళేమి వేసుకోకుండా. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నీళ్ళు అయితే వేడి చేసేసుకున్నాం కదా, మరిగే నీళ్ళు ఇందులోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకేసారి వేసుకోకుండా కొన్ని కొన్ని వేసుకొని కలుపుకోవాలి. మనం చేతితో కలపకూడదు, నీళ్లు బాగా వేడి చేసుకున్నాం కాబట్టి ఇలా స్పూన్తో కలిపేసుకొని నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి. ఎలా అంటే మన చపాతీ ముద్దలాగా రావాలి పిండి వచ్చేసి. ఇలా నీళ్ళు అనేది ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ స్పూన్తో కలిపేసుకొని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత చేతితో అయితే కలిపేసుకోవాలి. ఇలా కొన్ని నీళ్ళు అయితే వేసేసుకొని ఇంకా ఇప్పుడు ఈ విధంగా చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకుందాము. మన చపాతీ ముద్దలాగా రావాలి పిండి వచ్చేసి. ఇలా నీళ్ళు అనేది తక్కువ అనిపిస్తే మనకు వేడి నీళ్ళే వేసుకోవాలి, చన్నీళ్ళు వేసుకోకూడదు. ఇలా ఈ విధంగా పిండిని ఈ విధంగా కలిపేసుకోవాలి. మన చపాతీ పిండి ఏ విధంగా ఉంటుందో అలా కలిపేసుకోవాలి పిండి వచ్చేసి. సరే కదా, ఈ విధంగా తడిపేసుకున్న పిండిని ఇంకొక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ అయితే ఇచ్చేద్దాము. ఇక్కడ వచ్చేసి 10 నిమిషాల తర్వాత చూడండి, మనకి పిండి సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఈ విధంగా చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ సాఫ్ట్గా కలిపేసుకుందాం పిండిని. ఇలా చేసుకోవడం వల్ల మనకి వారం రోజులు నిల్వ చేసుకోవచ్చు. వచ్చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటాయన్నమాట చేసి పెట్టేసుకొని. ఇప్పుడు ఇలా చేసేసుకొని ఇప్పుడు కొంచెం ఈ సైజ్ అంతా పిండిని అయితే తీసేసుకుందాము. ఇలా ఈ విధంగా పిండిని అయితే తీసేసుకోవాలి. ఇలా మనకి ఎన్నైతే ఉన్నాయో ఇలా పెద్ద సైజుగా తీసేసుకొని ఇప్పుడు ఒక పిండి ముద్దనైతే తీసేసుకుందాము. ఇలా ఒక పిండి ముద్దనైతే తీసేసుకొని మళ్ళీ ఒకసారి రౌండ్గా చేసేసుకుందాము. ఇలా ఒక పిండి ముద్దనైతే తీసుకొని కొంచెం పొడి పిండి వేసేసుకొని ఇలా ఈ విధంగా ఇంకా చపాతీలాగా ఒత్తేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనకి ఎంత వీలైతే అంత, మరీ మందం ఉండకూడదు, మరీ పతలాగా ఉండకూడదు, మీడియంగా ఒత్తేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఒత్తేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకటి ఇలా వెడల్పుది బౌల్ అయితే తీసేసుకొని ఈ విధంగా రౌండ్గా కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా రౌండ్గా కట్ చేసేసుకుందాము అన్నీ కూడాను. ఇలా ఈ ఎక్స్ట్రా పిండినంతా కూడాను తీసేసుకోవడమే. ఇలా ఒత్తేసుకున్న పూరీల్ని ఇంకా ప్లేట్లు అయితే పెట్టేసుకుందాం అన్నీ కూడాను. ఇదే విధంగా ఒత్తేసుకొని ఇంక అన్నీ కూడాను ఈ విధంగా చేసేసుకోవడమే. ఇలా రౌండ్గా కట్ చేసేసుకోవడమే. చూడండి, ఇలా ఇంక అన్నీ కూడాను ఈ ఎక్స్ట్రా పిండినంతా కూడాను తీసేసుకోవడమే. మీకు కావాలంటే పెద్ద సైజ్ అయినా చేసుకోవచ్చు. ఇంకా ఇలా ఇంక అన్ని ప్లేట్లో పెట్టేసుకొని ఒక ఇడ్లీ ప్లేట్ అయితే తీసుకొని అందులోకి ఈ పూరీల్ని పెట్టేసుకుందాం. ఈ విధంగా ఇలా మనకి ఎన్నైతే ఉన్నాయో ఇంక అన్నీ ఈ విధంగా పెట్టేసుకోవడమే. ఇలా అన్నీ కూడాను పెట్టేసుకోవడమే ఇంక ఇడ్లీ ప్లేట్లో. ఇప్పుడు ఇడ్లీ పాత్ర అయితే తీసుకొని ఆ నీళ్ళు బాగా వేడెక్కిన తర్వాత ఇలా నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇలా ఈ ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక 7 నిమిషాలు ఆవిరికైతే పెట్టేసుకొని ఒక 7 నిమిషాలు ఉడికించేసుకుందాం ఆవిరికి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఇలా ఒక 7 నిమిషాలు ఉడికిన తర్వాత చూసారు కదా, మనం చల్లారిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో కానీ ఏదైనా దాంట్లోనైనా ఆరబెట్టేసుకోవాలి. ఇలా వీటిని అయితే తీసేసుకొని ఇంకొక ప్లేట్లో కానీ దాంట్లోనైనా పెట్టేసుకుందాం. ఇలా ఇంకొక దాంట్లో దాంట్లోనే ఇలా ఈ విధంగా ఆరబెట్టేసుకోవాలి. నేనైతే ఇందులో పెట్టేసుకుంటున్నాను అన్నీ కూడాను. ఇలా అన్నీ కూడాను పెట్టేసుకోవడమే.
ఇలా అన్నీ ఒక దాంట్లో అయితే పెట్టేసుకొని ఇలా పెద్దగా కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడాను ఆరిన తర్వాత వేయించి అయితే చూపిస్తాను. విధంగా అన్నీ ఆరిన తర్వాత మనకి ఎన్నైతే కావాలో అన్ని తీసేసుకొని మనం ఎక్కువ చేసుకున్నాం అనుకోండి, ఒక డబ్బాలో కానీ ఒక కవర్లో కానీ స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ కూడాను మనకి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎక్కువ రోజు నిల్వ ఉంటాయి. మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఫ్రై చేసేసుకోవచ్చు వీటిని. ఇప్పుడు ఈ పూరీలను అయితే వేయించేసుకుందాము. ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె అయితే పెట్టేసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత నూనె బాగా వేడెక్కిన తర్వాత ఒక పూరీని అయితే వేసేసుకొని ఇలా ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఉంటే మనకి పూరీ అనేది చక్కగా పొంగుతుంది. ఇలా చూసారు కదా, ఇలా ఇటువైపు ఇంకోవైపు కూడా తిప్పేసుకొని కాల్చుకోవడమే. ఇలా ప్లేట్లు అయితే పెట్టేసుకుందాం. అలాగే ఇంకొకటి అయితే వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా మనకి ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలా పెద్ద సైజులో కూడా అయినా చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇడ్లీ ప్లేట్కి సరిపోతుందో చిన్నగా చేశాను. ఇంకా ఇలాగే ఎన్నైతే ఉన్నాయో అన్ని ఈ విధంగానే కాల్చుకుందాము. ఇలా ఇడ్లీ పాత్రలో పూరీలు అయితే చేసేసుకొని మనకు నచ్చిన కర్రీస్తో అయితే తినచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు. చూసారు కదా మనకి పర్ఫెక్ట్గా ఇలా పెద్ద సైజు కూడా చేసేసుకోవచ్చు, లేదా ఇలా చిన్నగా అయినా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. ఇడ్లీ పాత్రలో పూరీలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.